ప్రధాని నరేంద్ర మోదీకి 2019 కన్నా 2024 కాస్త కష్టమైంది. వచ్చే ఎన్నికలు అంటే 2029లో వచ్చేవి మరింత టఫ్ కానున్నాయా? ఆయన ముందున్న సవాళ్లేంటి? 15 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో పార్టీలన్నీ ఏకమవుతాయా? వాచ్ దిస్ రిపోర్ట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇప్పటిదాకా రాజకీయాల్లో తిరుగులేదు. ఓటమెరుగని ధీరుడు, ప్రత్యర్థులను కట్టడి చేయడంలో మగధీరుడు, రాజకీయ ఎత్తుగడల్లో చాణక్యుడు. 2019లో బీజేపీకి 303 సీట్లు వస్తే 2024లో 240తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 కన్నా ఎక్కువ సీట్లు 400కి తగ్గకుండా సాధించాలనుకుంది బీజేపీ. కానీ ఆ ఫిగర్ను చేరుకోలేకపోయింది. మోదీకి సవాల్ విసురుతోంది దేశంలోని ప్రతికూల ఆర్థిక వ్యవస్థ. దేశవ్యాప్తంగా మధ్యతరగతి ప్రజలు అధికార బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రధాని మోదీ ప్రభుత్వం గత బడ్జెట్లో మాత్రమే గుర్తించింది. సమస్య పరిష్కార దిశగా బడ్జెట్లో కొన్ని రాయితీలు ప్రకటించారు. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపును పెంచారు. అయితే కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన రాయితీలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేవారు లేకపోలేదు. తిరోగమన దిశలో పయనిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం చాలా పెద్ద సవాల్తో కూడుకున్నది. ఇప్పుడు అకస్మాత్తుగా డీలిమిటేషన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎందుకంటే లోక్సభ సీట్ల సంఖ్యను జనాభా ప్రకారం కేటాయిస్తే ఉత్తరాదిలోనే పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాదితో పోలిస్తే వెనుకబడిపోతామని దక్షిణాది రాష్ట్రాలు భయపడుతున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే 7 ఏళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు దాటినా ఆ పని చేయలేకపోయారు. వ్యవసాయ రంగం ఇప్పటికీ నిరాశలోనే ఉంది. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలను పరిష్కరించడానికి మోదీ సర్కార్ చేసిందేమీ లేదు. మోదీ సర్కార్లో చాలా మంది మంత్రులు అసమర్థులే కానీ వారిని తొలగించడం లేదు. పార్లమెంటరీ వ్యవస్థలోకి కొత్త రకం అవసరమే అయినా రకరకాల ఒత్తిళ్ల వల్ల ప్రధాని ఆ పని చేయలేకపోతున్నారు. నరేంద్ర మోదీకి దక్షిణాది నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అయ్యే ఛాన్స్ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వ నూతన విద్యా విధానాన్ని తమిళనాడు వ్యతిరేకించింది. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తోంది. కొంతమంది మంత్రులు భావోద్వేగాలతో సంబంధం ఉన్న అంశాలను సైతం వివాదాస్పదం చేస్తున్నారు. దీనివల్ల ఇబ్బందులు వస్తాయి. 4 సంవత్సరాలు తప్పకుండా పాకిస్తాన్ మళ్ళీ తిరిగి దెబ్బలాడుతుంది. చైనా కూడా ట్రబుల్ వస్తుంది. అదే కాకుండా డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాలు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత భారతదేశంలో కూడా వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ అన్ని ఛాలెంజెస్ ఉంటాయి. దాంతోపాటు రాబోయే 3-4 సంవత్సరాలు బీహార్ ఎలక్షన్, తమిళనాడు ఎలక్షన్, కేరళ ఎలక్షన్, మళ్ళీ కర్ణాటక ఎలక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. రాష్ట్ర ఎలక్షన్స్ తప్పకుండా ప్రతి ఎలక్షనే ఛాలెంజ్. రాష్ట్ర ఎలక్షన్ అది ఎంతవరకు నరేంద్ర మోడీ ఫేస్ చేయగలరు, ఆ పరిస్థితులు మనకి ఎలక్షన్ వచ్చేయడం తెలుస్తాయి. కానీ ఒకటి మాత్రం క్లియర్గా ఉన్నది, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో అందరికి కనపడింది ఏంటంటే చాలామంది ప్రజలు నరేంద్ర మోడీ వెనక ఉన్నారు. ఆయన ఏం చేసినా ఒప్పుకోవటానికి రెడీగా ఉన్నారు. పాకిస్తాన్కి యుద్ధానికి, న్యూక్లియర్ యుద్ధం కూడా అవినాకి కూడా రెడీగా ఉన్నారంటే ఆయన మీద నమ్మకం ఉన్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ ఎలక్షన్ గెలిచినా నరేంద్ర మోడీ ఇమేజ్ దానికి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ప్రస్తుతం ఆయన ఇమేజ్ చాలా హైగా ఉన్నది. సో వారు గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే ఎక్కువగా ఎలాగో ఈ ఛాలెంజెస్ వస్తాయి. ప్రతి గవర్నమెంట్కి ఛాలెంజెస్ రోజు వస్తాయి, అది ఎవరు ఆప్ చేయలేము. కానీ ఫోకస్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థ మీద ఫోకస్ చేసి, వ్యవసాయం మీద ఫోకస్ చేస్తే చాలా వరకు రాబోయే 4 సంవత్సరాల్లో ఏ ఛాలెంజ్ వచ్చినా ఫేస్ చేయగలరు. ఎక్కువగా ఇతర దేశాలు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరు వాటి మీదే కనుక ఫోకస్ అవుతే ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం పాలవుతారు. వక్ఫ్ బిల్లు, జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు లాంటి నిర్ణయాల వల్ల ఒక వర్గం పూర్తిగా బీజేపీకి దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే కులగణన లాంటి విపక్ష డిమాండ్లను ప్రధాని మోదీ అంగీకరించారు. ఆపరేషన్ సింధూర్ వల్ల మోదీ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగినా కాల్పుల విరమణ తర్వాత ఇమేజ్ డ్యామేజ్ అయింది. యూరి, బాలాకోట్ తరహాలో మోదీ ఇమేజ్ పెరగలేదు. సుదీర్ఘకాలంగా బీహార్ సీఎంగా ఉన్నారు నితీష్ కుమార్. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తట్టుకుని బీహార్లో ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టడం మోదీకి సవాల్తో కూడిన వ్యవహారమే. వచ్చే బీహార్ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీకి అగ్ని పరీక్షనే చెప్పాలి.
ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీని గెలిపించే బాధ్యతను మోదీనే తీసుకోవాల్సి వస్తోంది. దీంతో పాలనపై పెద్దగా దృష్టి పెట్టలేకపోవచ్చు. దేశం ముఖ్యం, అందుకనే మీ అందరం కూడా వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. మోదీ గారు బలహీనపడ్డారు, అనుకున్న సీట్లు సాధించలేదు. వారు విధానాలతో రాజీ పడతారు, వాళ్ళ ఎజెండాతో వారు అధికారం కోసం, కుర్చీ కోసం ఇతర పార్టీల ఒత్తిడికి లొంగిపోతారు అనేటువంటి ఏదైతే విష ప్రచారం చేశారో దానికి భిన్నంగా ఇన్స్పైట్ ఆఫ్ వీ హ్యావింగ్ ఓన్లీ 240 ఎంపీస్ ఇవాళ మోదీ గారు ఫస్ట్ పార్లమెంట్ సెషన్లో వి ఆల్ ఫీల్ ప్రౌడ్ టు బి పార్లమెంటేరియన్స్ అండర్ లీడర్షిప్ నరేంద్ర మోడీజీ. మోదీ గారు రాజీ పడరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా మోదీ గారు తీసుకునే నిర్ణయాలకు అండగా నిలబడుతూ ఇవాళ గొప్పగా ఈ దేశాన్ని. ట్రంప్ టారిఫ్లను తట్టుకోవటం, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ మోదీకి మరో సవాల్. దీన్ని అధిగమించి భారత్ను అభివృద్ధిలో పరుగులు పెట్టించడం సవాల్తో కూడుకున్నది. బీజేపీలో సంస్థాగత మార్పులు సైతం కొంచెం కష్టమైన పనే. దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం, ఉపాధి కల్పన ఎక్కువగా ఓటర్లను ఆకర్షిస్తుంది. కానీ ప్రధాని మోదీ వీటిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. గతం కన్నా ప్రతిపక్షం బలపడుతోంది. మధ్యతరగతి ప్రజలు కొంత అసహనంగా ఉన్నారు. ప్రభుత్వాలు విఫలమవ్వాలంటే బలమైన ప్రతిపక్షం అవసరం లేదు. ప్రజలు నెగటివ్ ఓటింగ్ చేస్తే అంతే సంగతులు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిదంటున్నారు విశ్లేషకులు. 3 సార్లు ప్రతిపక్షంలో కూర్చుని ఇండీ కూటమిలో అనివార్యంగా ఐక్యత పెరిగింది.